హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా వంటిల్లు. ఈరోజు చాలా టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందామండి. సో దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ మైదా అలాగే హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, అలాగే హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇలా చూపించిన కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ మనం ఆల్రెడీ బాగా వేడెక్కిన తర్వాత వీటిని వేసుకొని చేసుకోవాలి. సో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని రెండు సైడ్లు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయి కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం మంచూరియన్ చేసుకోవడానికి కొద్దిగా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ వేసుకొని అలాగే సన్నగా తరుముకున్న అల్లం, పచ్చిమిర్చి వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్ వేసాను, సన్నగా కట్ చేసుకున్నది. వీటిని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి 2 నుంచి 3 వరకు వేసుకోవచ్చండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు హాఫ్ కప్ ఆనియన్ కట్ చేసుకున్నది వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్ బాగా వేగిన తర్వాత కొద్దిగా క్యాప్సికమ్ కట్ చేసుకున్నది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి క్యాప్సికమ్ కూడా బాగా వేగిన తర్వాత టొమాటో సాస్ వేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు మనకి క్యాప్సికమ్ వేగిపోయింది. ఇప్పుడు టొమాటో సాస్ 3 స్పూన్స్ వేసుకుందాం. మీ దగ్గర చిల్లీ సాస్ అలాగే సోయా సాస్ కూడా ఉంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ టొమాటో సాసే వేస్తాను. సో ఇప్పుడు కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్లో కలుపుకొని అది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ కొద్దిగా థిక్గా వస్తుంది అన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ని ఇందులో వేసేసుకొని బాగా కోట్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఈజీగా మంచూరియన్ రెడీ అయిపోయింది.